నమస్తే. భగవద్గీతలో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో 28వ శ్లోకం. యతేంద్రియమనో బుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛాభయ క్రోధ యస్సదా ముక్త ఏవ సహ. సో భగవానుడు ముందు శ్లోకంలో ధ్యాన యోగానికి బేస్ వేశారు. అంటే కర్మయోగం నుంచి కర్మయోగంలో ఎక్సెల్ అయిన ఒక యోగి జ్ఞాన యోగంలో కూడా ఎక్సెల్ అవ్వాలంటే ఫస్ట్ ధ్యాన యోగాన్ని టేకప్ చేయాలి. సో ఆ ధ్యాన యోగానికి బేస్ ముందు శ్లోకంలో వేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? యతేంద్రియ మనోబుద్ధి. ఇట్లా ఈ విధంగా ధ్యాన యోగానికి రెడీ అయిన ఒక కర్మయోగి యతేంద్రియ మనోబుద్ధి, ఇంద్రియాలు మనస్సు బుద్ధిని తన వశంలో ఉంచుకుని ముని అంటే ఆ తత్వాన్ని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉంటాడు. ఆత్మతత్వాన్ని ఆ కర్మయోగం ద్వారా తెలుసుకున్న ఆ యోగి ఎప్పుడు ఆ తత్వాన్ని మననం చేసుకుంటూ ఉంటాడు. సో ఆ తత్వానికి తగ్గట్టుగా ఉంటాడు. సో అటువంటి వాడు ముని. సో ఆ ముని మోక్షపరాయణ, తర్వాత అతనికి మోక్షం పొందాలి అనే ఒక దృఢమైన నిశ్చయమైన కోరిక కూడా ఉండాలి. తర్వాత విగతేచ్ఛా భయ క్రోధ, కర్మయోగం ద్వారా భయము క్రోధాన్ని కంప్లీట్ గా విడిచిపెట్టేయాలి. అటువంటి వాడు ధ్యాన యోగంలో ఎక్సెల్ అయ్యి జ్ఞాన యోగంలో ముక్తిని పొందుతాడు అని చెప్తున్నారు. సో ఇక్కడ ధ్యాన యోగంలో కూడా ఎక్సెల్ అవ్వడానికి, అంటే ఒక కర్మయోగికి ధ్యాన యోగంలో ఎక్సెల్ అవ్వడానికి 4 లక్షణాలు చెప్తున్నారు. మన ఇంద్రియాలు మనస్సు బుద్ధిని ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత తత్వంని ఎప్పుడూ మననం చేసుకోవాలి. తర్వాత నేను మోక్షాన్ని పొందాలి అనే దృఢమైన కోరిక ఉండాలి. తర్వాత భయము క్రోధము రెండింటిని విడిచిపెట్టాలి. ఇటువంటి కర్మయోగి ధ్యాన యోగంలో ఎక్సెల్ అయ్యి జ్ఞాన యోగంలో కూడా ఎక్సెల్ అవుతాడు అని చెప్పి, అంటే జ్ఞానాన్ని పొందుతాడు, ఇంకా పొంది అక్కడ ముక్తిని పొందేస్తాడు. ఇంకా ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.